నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాల్సిందే, మమ్దాని ఆసక్తికర వ్యాఖ్యలు. భారత్ చారిత్రక కోహినూర్ వజ్ర వంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. తనకు అవకాశం వస్తే ఆ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ రాజు చార్లెస్ III తాను కోరుతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్ పేర్కొన్నాడు. మన దగ్గరికి వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడున్నటువంటి ఖనిజాలన్నింటినీ కూడా దోచుకొని పోయి ధనంతో పాటు వజ్రాలు, బంగారం, వైఢూర్యాలు సర్వం అన్నీ దోచుకొని పోయి మన దగ్గర పెట్టుకున్నాడు. వాడు గుండు సూది నుంచి కావలసిన ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ తయారు చేసి ఆ గుండు సూది 10 రూపాయలకు మనకు అమ్మేవాడు. మన దగ్గర నుంచి దోచుకుపోయారు. వ్యాపారం కోసం వచ్చినోడు. అందుకే కొన్ని సందర్భాల్లో కొన్ని యాదికి వస్తాయి. వాడు కిరాయికైనా వస్తాడు, కిరాయి ఇంట్లో ఉంటాడు, వాడు మేకై కూర్చుంటాడు ఓనర్కు. ఇది నాదే అంటాడు వాడు. అంటే తయారైనరు. లేదు 4 పైసలు ఎక్కువ వస్తే కానీ వీడు ఓనరు ఆశపడి వనుకో ఇచ్చిండనుకో వాడు ఉగ్రవాది అవుతాడు. వాడు ఉగ్రవాదిగా పోలీసులు దొరికితే మొదలు ఓనర్ సంగతి చూస్తాడు. వాడు నువ్వు ఎట్లా ఇచ్చినావని వీడిని పొల్లు కొట్టినాక దొరికినని కొడతారు. అట్లా బ్రిటన్ వాడు మన దగ్గరికి వచ్చి మనయే దోచుకొని పోయింది. వాడు అందులో విలువైంది కోహినూరు వజ్రం, చాలా విలువైనటువంటిది. ఈ వజ్రాన్ని మేయర్ ఏమన్నాడు, బ్రిటన్ రాజుకు నేను చెప్పి అది భారత్దే, సర్వ హక్కులు భారతదేశానికే ఉన్నాయి, ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పించుడు కాదురా, వెంటనే ఇవ్వాలి మాకు. దాంట్లో అడుగుడు చేసుడు ఏంది, అవసరం అనుకుంటే మా మోదీజీ గారు వస్తారు, ఒక్కరోజు కూర్చున్నాడు అనుకో, రాజుతోటి చర్చలు జరిపిండు అనుకో, తెల్లారి వాడు ప్యాక్ చేసి మన ఫ్లైట్లో పెడతాడు. మనది రాది, మా సొమ్ము రాది. ఈ కార్యక్రమానికి ముందు మమ్దాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోహినూర్ అంశాన్ని ప్రస్తావించారు. ఒక కార్యక్రమంలో కాకుండా రాజు చార్లెస్ IIIని విడిగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ను భారత్కు తిరిగి ఇచ్చేయాలని కోరుతాను అని మమ్దాని అన్నారు. ఆ తర్వాత రాజు చార్లెస్ IIIని మమ్దానిల మధ్య సంభాషణ జరిగింది. అయితే వీరి చర్చల్లో కోహినూర్ వజ్రం ప్రస్తావన వచ్చిందా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలే. ఏం ముచ్చట పెట్టుకున్నారో ఏం పాడైందో. న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించింది. రాజు మమ్దానిల మధ్య చర్చల వివరాలను మేయర్ కార్యాలయం వెల్లడించలేదు. కాగా భారత్కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా మహారాణికి ఇచ్చేశాడు. వీడు మనోడే. అప్పుడంతా వీళ్ళు చెంచగిరి చేసిర్రు, వీళ్ళు వాళ్ళకు ఊడిగం చేసిర్రు, మన రహస్యాలు చెప్పారు. అప్పుడు అల్లూరి సీతారామరాజు అటువంటి వాళ్ళ రహస్యాలు చెప్పారు. ఎక్కడుంటాడు, ఏం సంగతి, ఇవన్నీ మనోళ్ళే చెప్పారు. ఇంటి దొంగలే మన దేశం వాళ్ళే. వాళ్ళకు లాలూచి పడి వాళ్ళు పెట్టినటువంటి కూడు తినుకుంటూ వాళ్ళు ఇచ్చిన పైసా తీసుకుంటూ ఇన్ఫార్మర్స్ అంటాం ఇప్పుడు. అప్పుడు అట్లా చేసిరు. వాడు ఇచ్చిండట రాజు మహారాజ్ దులీప్ సింగ్ అట. వీడు విక్టోరియా మహారాణికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఆ వజ్రం వారి ఆధీనంలోనే ఉంది. రాణి కిరీటంలో దాన్ని అమర్చారు. దానిని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. సర్వ హక్కులు దాని మీద మనకే ఉన్నాయిరా. మా ఇంటి దొంగనే మీకు ఇచ్చిండు, మా దేశంది. అది కిరీటంలో వజ్రం ఉన్నదట, రాణి పెట్టుకుంటుందట. ఇవ్వాల్సిందే మాకు. ముచ్చట్లేదు. మోదీజీ గట్టి ప్రయత్నం చేయండి, మీకు సాధ్యం కాంది ఏం లేదు. ఒక్కసారి ఆయనతో రాజుతో ఫోన్లో మాట్లాడి చేసి పంపించమనండి. లేకుండా అంత వజ్రం కాబట్టి మీరే ఇవ్వండి. ఒకరోజు పర్యటన, ఆయనతో పర్యటన చేసినట్టుంటుంది, అక్కడ భారతీయులతో మాట్లాడినట్టుంటుంది. ఆ కిరీటం పట్టుకొని మన దగ్గర పెట్టుకుందాం. మనం ఎవరిని ఎత్తి పెట్టుకోకుండా సరే, మన ఆస్తి అది, మన హక్కులు ఆ వజ్రం మీద. మేయర్ గారికి ఒకసారి మనం రిఫ్లెక్షన్ ప్రేక్షకుల టీం తరఫున, మా ఛానల్స్ అందరి తరఫున, ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగిన ముచ్చట మరి కార్యసాధన అయ్యేటట్టున్నదా లేకుంటే వేడి ముచ్చట్లు పెట్టిరా, నువ్వు టీ తాగుతావా నేను కాఫీ తాగుతానా, ఏం చేస్తావు. మంత్రివర్గ సమావేశాలు కూడా గట్లయితాయి మన దగ్గర. ఇవే దిక్కుమాల ముచ్చట్లు ఉంటాయి. అసలు ముచ్చట ప్రజల గురించి మాట్లాడరు మంత్రివర్గ సమావేశాలల్లో. నువ్వు టీ కొన్నావా, నువ్వు టీ తాగుతావా, నువ్వు అది కొన్నావా, ఇది కొన్నావా, నీకేమైనా కావాలన్నా, ఇల్లు కట్టుకుంటావా, ప్రాజెక్టు కాంట్రాక్ట్, ఇవే ముచ్చట్లుంటాయి. ప్రజా సమస్యలు ఉండే. మరి నిన్న వీళ్ళు రాజును మేయర్ మాట్లాడిన దాంట్లో కోహినూర్ వజ్రం గురించి ఉన్నట్టుగా మనం అనుకుందాం.
కార్యరూపం దాలుస్తుంది. మన వజ్రం కిరీటంతో సహా మనకు వస్తుంది. ఏమంటారు ప్రేక్షకులారా? కోహినూరు వజ్రం మనది, అది మన గడ్డం, ఇది మనకు కావాలని ఉంది కదా. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.